ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం. నేను వారితో చేయ నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం కనుక మనం చూస్తే, నేను చేస్తున్న నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మని నేను నీ నోట ఉంచిన మాటల్ని నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని దేవుడు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. మరి వాక్యం చెప్తుంది కదా, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. మీ ఫోకస్ అంతా కూడా భూమి మీద విషయాల మీద కాదు. చాలాసార్లు మనం పిల్లల యొక్క హెల్త్ ఇష్యూస్ మీద, వారి యొక్క హెల్త్ కన్సర్న్ మీద, లేదా మన రిలేటివ్స్ లేదా మనకి కావాల్సిన వాళ్ళ యొక్క హెల్త్ కన్సర్న్ మీద ఉన్న ఆ శ్రద్ధ, హెల్త్ ఇష్యూస్ మీద ఉన్న ఆ కన్సర్న్ అనేది వాళ్ళ ఆత్మ చీకిపోతా ఉంది. వాళ్ళు దేవునికి చాలా దూరంగా ఉన్నారు. దెర్ ఇస్ నో ఫుడ్ ఎట్ ఆల్. వాళ్ళు స్పిరిచువల్గా చాలా వీక్గా ఉన్నారు. వారి హృదయం దేవునికి చాలా దూరంగా ఉంది. వారు దేవుని మీద ఆనుకోవడం లేదన్న విషయాల మీద ఎక్కువ భారం తీసుకుని ప్రార్థన చేయగలుగుతున్నామా? మనం చాలాసార్లు మెటీరియలిస్టిక్ థింగ్స్, ఫిజికల్ థింగ్స్ కొరకు ఎక్కువ కన్సర్న్డ్గా ఉంటాం. అయ్యో అలా చేయలేదే, అయ్యో మనకి ఇల్లు లేదే, అయ్యో మనకి కార్ లేదే, అయ్యో మనకి ఆరోగ్యం లేదే. చాలా ఫిజికల్ థింగ్స్ కొరకు మరి ఎక్కువ వరి అవుతూ ఉంటాం. మన ప్రార్థన అంశాల్లో ఎక్కువగా మరి శారీరక విషయాలే ఎక్కువగా పొందుపరుస్తూ ఉంటాం ప్రభుతో. నాకు అది చేయి ప్రభా, నా పిల్లలకి ఇన్ని మార్క్స్ రావాలి ప్రభా, ఇంత బాగా రాయాలి ప్రభా, టాప్ స్కోరర్స్గా ఉండాలి ప్రభా. వాళ్ళ ఎగ్జామ్స్ కోసం ఫాస్టింగ్ ఉండి గంటల తరబడి ప్రార్థన చేసే తల్లిదండ్రులు, హలో, వై డోంట్ యూ ప్రే ఫర్ హిస్ సోల్? తను అసలు రక్షించబడలేదు, క్రీస్తుని తన హృదయంలో సొంత రక్షకునిగా అంగీకరించలేదు. మరి దాని విషయమే ఎంత భారం కలిగి ఎన్ని దినాలు ప్రతిష్ఠించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నాం? వాక్యం చెప్తుంది, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే మనం ఈ థింగ్స్ మీద ఫోకస్ చేయొద్దు. ఫోకస్ ఆన్ అబౌవ్, పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని ప్రభు దగ్గర నుండి సంపాదించుకోండి, ప్రార్థనా గదిలో కనిపెట్టి ప్రభు దగ్గర నుండి పొందుకోండి అని వాక్యం చెప్తా ఉంది. సో శారీరక విషయాలు కాదు, వారి ఆత్మీయుల విషయమే. ఎంతోమంది యొక్క ప్రార్థనా బలిపీఠాలు పడిపోతూ ఉన్నాయి. ఎంతోమంది చర్చ్కి వస్తూ ఉన్నారు, కానీ లోకంతో కాంప్రమైజ్ అయిపోయిన వారు ఉన్నారు. ఒకప్పుడు భక్తిగా ఉన్నవారు ఇప్పుడు వెనుదిరిగిపోయారు, బ్యాక్ స్లైడ్ అయిపోయారు. వారి విషయమై మనం ఎంతవరకు కన్సర్న్ కలిగి ఉన్నాం? శారీరక విషయాల మీద ఉన్న శ్రద్ధ ఆత్మీయ విషయాల మీద ఉందా? కానీ వాస్తవానికి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది, ఈ దేహం నశించిపోయింది కానీ ఆత్మ మాత్రం నిత్యము ప్రభుతో నిలుస్తుంది. దాని విషయమే మనం ఎక్కువ కన్సర్న్ కలిగి ఉండాలి. ఈ యెషయా గ్రంథంలో దేవుని వాక్యం చెప్తాంది, నీ మీదనున్న నా ఆత్మ, నీ నోట నుంచిన నా మాటలు నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి నేను దాన్ని ఉంచుతాను. మనం అడిగామా, ప్రభా నన్ను ఆత్మతో నింపు, నా పిల్లల్ని కూడా ఆత్మతో నింపు, నా నోట నీ మాటల నుంచు, నా పిల్లల్ని కూడా నీ మాట చేత నింపు. పిల్లలు వాళ్ళందరూ కూడా తరతరాలు నీకు సొంతమైపోవాలి ప్రభా. వాళ్ళ నోట కూడా నీ వాక్యము నుంచు, వాళ్ళను కూడా నీ ఆత్మచేత నింపు అని ప్రభుని అడిగేవారంగా ఉన్నామా? స్పిరిచువల్ థింగ్స్ మీద మన ఫోకస్ ఉందా? ఈ యెషయా గ్రంథం 59వ అధ్యాయం 21వ వచనం మన జీవితంలో ఈ వాగ్దానమును మనం స్వతంత్రించుకుంటకు ప్రభు కృప చూపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.